హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు ఈ వీడియో దేనికోసం అంటే సైనిక్ స్కూల్ కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి ఏంటనేది మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ కట్ ఆఫ్ మార్క్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు ఒకసారి జాగ్రత్తగా వినండి. సైనిక్ స్కూల్ కి సంబంధించిన మనకి ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది ఈ మంత్ 12వ తేదీ వరకు మళ్ళీ మనకి పొడిగించడం అయితే జరిగింది. చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనే వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్ అనేది కేవలం పాస్వర్డ్ అట్ ద సేమ్ టైం ఓటీపీ జనరేట్ చేసేంత వరకు చేసుకొని ఫర్దర్ గా ఉండే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది ఆపేశారని చెప్పి తెలుస్తుంది. మీలో ఎవరైనా సరే ఇంకా కంప్లీట్ చేసుకోకపోయినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి ఆ ప్రాసెస్ అనేది ఏముంటుందో అది కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? 12వ తేదీ తర్వాత మనకి ఏంటంటే షార్ట్ లిస్ట్ అనేది వస్తుంది. తర్వాత మనకి సైనిక్ స్కూల్ కి సంబంధించి ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి మాక్సిమం ఈ మంత్ లోనే మనకి ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఎన్ని రౌండ్స్ ఉంటాయి ఏంటనేది క్లియర్ గా అర్థమైపోతుంది. దీన్ని ఉద్దేశించి చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు మనకి అడిగే డౌట్స్ ఏంటంటే, సార్ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి లాస్ట్ ఇయర్ మనకి ఏ విధంగా ఉన్నాయి, ఈ ఇయర్ మనకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి అడుగుతున్నారు అనమాట. నేనేం చేస్తానంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉండే పిల్లలు ఎవరైతే ఉన్నారో సైనిక్ స్కూల్ కి సంబంధించి మీకు అందరికీ కూడా మన చుట్టూ ఉండే సైనిక్ స్కూల్స్ సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ అనేది క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఒక వీడియోలో చెప్పినట్లయితే మనకి వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఎవ్రీడే ఒక్కొక్క స్టేట్ లో ఉండే ఏవైతే మనకి సైనిక్ స్కూల్స్ ఉన్నాయో వాటికి సంబంధించి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ ఇయర్ మనకి ఏ విధంగా ఉంటాయి ఏంటనేది క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? దాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మీకు ఇది ఒక ప్లే లిస్ట్ కింద పెడతాను. ఒక్కసారి ఒక వీడియో చూసారంటే అన్ని వీడియోస్ కూడా లైన్ గా వస్తాయి. కాబట్టి మీకు ఓపిక ఉన్నంత వరకు ఒక్కొక్క వీడియో చూసుకోండి. లేకపోయినట్లయితే మీకు పర్టికులర్ గా ఏ స్టేట్ కి సంబంధించి కావాలో ఆ స్టేట్ కి చూసుకున్నట్లయితే క్లియర్ గా మీకు అర్థమైపోతుంది. మళ్ళీ ప్రత్యేకించి మీరు మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో మనం చూసుకున్నట్లయితే 2 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. ఒకటి కోరుకొండ సైనిక్ స్కూల్, తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్లయితే కల్కిరి సైనిక్ స్కూల్ అనేవి 2 ఉన్నాయన్నమాట. వీటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఉండే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే హోమ్ స్టేట్ కేటగిరీ ఉంటుంది. తెలంగాణ విద్యార్థులకి హోమ్ స్టేట్ కేటగిరీ తీసేశారు. దీనివల్ల మనకి జరిగేది ఏంటంటే జాగ్రత్త మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. తర్వాత వీడియోస్ లో మళ్ళీ ప్రతిసారి నేను రిపీట్ చేయను. ఆంధ్రప్రదేశ్ లో ఉండే విద్యార్థులు హోమ్ స్టేట్ కేటగిరీ ఉండడం వలన పూర్తి స్థాయిలో మనకి కోరుకొండ కలికిరిలో సీట్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి అదర్ స్టేట్ కేటగిరీకి వచ్చేటప్పటికి మన కట్ ఆఫ్ మార్క్స్ అనేవి కాస్త తగ్గే అవకాశం అనేది ఉంది. ఈ ఇయర్ మనం ఏదైతే కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉన్నాయో లాస్ట్ ఇయర్ తో పోల్చుకున్నట్లయితే అదే కట్ ఆఫ్ మార్క్స్ లేదా దానికన్నా తగ్గుతాయి, కానీ పెరిగే అవకాశం అనేది లేదు. కమింగ్ టు ఇప్పుడు తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి సైనిక్ స్కూల్స్ కూడా తెలంగాణ రాష్ట్రంలో లేవు. కాబట్టి మనం అన్ని స్కూల్స్ కూడా అదర్ స్టేట్ కేటగిరీ కింద అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెంబర్ 1. సెకండ్ వన్ మనం చూసుకున్నట్లయితే మనలాగే అన్ని స్టేట్స్ వాళ్ళు కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి మనం స్టార్ట్ చేసుకునేటప్పుడు న్యూ సైనిక్ స్కూల్స్ ఒక 10 సైనిక్ స్కూల్, ఓన్ సైనిక్ స్కూల్స్ ఒక 15 సైనిక్ స్కూల్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి స్టేట్ వాళ్ళు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఉన్నట్లయితే దాని చుట్టూ ఉండే 10 సైనిక్ స్కూల్స్ కి వాడు ఈ కౌన్సిలింగ్ రౌండ్ లో అప్లై చేసుకుంటాడు. మీరు ఎలాగ అప్లై చేసుకుంటాడో వాడు కూడా అలాగే అప్లై చేసుకుంటారు. కాబట్టి అందరిలాగే అన్ని సైనిక్ స్కూల్స్ కూడా అదర్ స్టేట్ కేటగిరీలో అందరూ అప్లై చేసుకుంటారు. దాని ద్వారా మీకు అదర్ స్టేట్ కేటగిరీలో కూడా కట్ ఆఫ్ మార్క్స్ చాలా ఎక్కువ అయిపోతాయి. సీట్ సంపాదించే విషయం అనేది చాలా కష్టం అవుతుంది. 250 కన్నా తక్కువ మార్క్స్, 250 కాదు 260 కన్నా తక్కువ మార్క్స్ వచ్చినట్లయితే గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ లో సీట్ వచ్చే అవకాశం మాక్సిమం తక్కువ ఉంటుంది మీకు. ఓకేనా? ఇప్పుడు మరి జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నామా, మనకి సినారియో అనమాట. క్లియర్ గా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం కింద కూడా మీకు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి లేదా తెలంగాణ కానివ్వండి, ఫస్ట్ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏంటంటే కోరుకొండ సైనిక్ స్కూల్ కి ఇస్తారు. కాబట్టి కోరుకొండ సైనిక్ స్కూల్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి హోమ్ స్టేట్ అదర్ స్టేట్ కేటగిరీ కింద కూడా నేను చెప్తున్నాను. అదర్ స్టేట్ అనగానే ఇప్పుడు తెలంగాణ పిల్లలు అదర్ స్టేట్ కి వెళ్ళిపోతారు. కాబట్టి మీకు కూడా ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా చూడండి. హోమ్ స్టేట్ కి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అన్ని కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. బాయ్స్ అండ్ గర్ల్స్ కి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, డిఫెన్స్ అండ్ జనరల్. ఓకేనా? అలాగే గర్ల్స్ కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ జనరల్ అనేది ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇక్కడ మనకి ఎస్సీ పిల్లలకి, ఎస్టీ పిల్లలకి హోమ్ స్టేట్ కేటగిరీ కింద ఏవైతే కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయో 235 ఎస్టీకి ఉంది,
252 ఎస్సీకి ఉందన్నమాట. సో ఒకసారి జాగ్రత్తగా మీకు చెప్పినట్లయితే ఇవి ఎప్పుడైతే మనకి మెరిట్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుందో, మెరిట్ లిస్ట్ అనేది ఓపెన్ అయ్యే సమయంలో మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో మీకు చాలా ఖచ్చితంగా నేను చెప్తున్నాను, 270 మార్కులు దాటితే కానీ మీ యొక్క నేమ్ అనేది కోరుకొండలో ఉండే అవకాశం అనేది ఉండదు. కమింగ్ టు ఎస్సీ ఎస్టీ దగ్గరకు వచ్చేటప్పటికి మీకు ఖచ్చితంగా 260 దాటితే కానీ మీకు వచ్చే నేమ్ అక్కడ ఉండే సమస్య అనేది ఉండదు. తర్వాత మళ్ళీ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్లో ఏమవుతుందంటే, ఆల్రెడీ సెలెక్ట్ అయిన విద్యార్థులు వాళ్ళ దగ్గర మనీ లేకపోవడం వల్ల కానీ, లేకపోతే వాళ్ళ డాక్యుమెంట్స్ ప్రాబ్లం వల్ల కానీ, లేదా హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ, సో వాళ్ళు ఏంటంటే స్కూల్స్లో జాయిన్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి తర్వాత రౌండ్స్లో మళ్ళీ అప్లై చేసుకుంటారు. అలాంటి సమయంలో సో ఈ కట్ ఆఫ్ మార్క్స్లో మనకి సీట్ వచ్చే అవకాశం అనేది ఉంది. సో ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో సో 235, 252 సో ఈ ఇయర్ కూడా మీకు ఆ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. సో రిమైనింగ్ మనం చూసుకున్నట్లయితే ఓబీసీకి 266, అంటే మనకి అన్ని ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి కంప్లీట్ అయిపోయేటప్పటికి లాస్ట్లో ఈ మార్క్స్కి ఓబీసీ వాళ్ళకి రావడం జరిగింది. అండ్ జనరల్ కేటగిరీలో మనం చూసుకున్నట్లయితే 258 అనేది ఉందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు అమ్మాయిల దగ్గరకు వచ్చినట్లయితే అమ్మాయిలకి ఉండే సీట్స్ చాలా తక్కువ అండి. సో అందువల్ల మనకి ఏంటంటే అమ్మాయిలకి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో కింద మీకు చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఎస్సీ వాళ్ళకి 263, ఎస్టీ వాళ్ళకి 272, ఓబీసీ వాళ్ళకి 275, సో డిఫెన్స్ వాళ్ళకి 243, జనరల్ వాళ్ళకి 278 ఉంది. ఈ హోమ్ స్టేట్ కేటగిరీ అనేది కేవలం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళకి వస్తుంది కాబట్టి ఈ ఇయర్ కూడా మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి సో యాజ్ ఇట్ ఈస్ గివే ఉంటాయి. కాకపోతే మైనస్ చేయండి, ఒక 5 మార్క్స్ అనేది మైనస్ చేసినట్లయితే సో అది మీకు కట్ ఆఫ్ మార్క్స్ అనేది అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు ఇవ్వబడిన మార్క్స్కి 5 మార్క్స్ అనేవి మైనస్ చేసినట్లయితే సో ఆ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి వస్తాయి. సో దాన్ని బట్టి ఆ కేటగిరీ వాళ్ళకి సీట్స్ అనేవి వస్తాయండి. ఓకేనా. నెక్స్ట్ మనకి అదర్ స్టేట్ కేటగిరీ దగ్గర వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ముందున కొన్ని వర్డ్స్ అనేవి కనిపిస్తాయి. కే అంటే కర్ణాటక, అలాగే మనం చూసుకున్నట్లయితే ఎంహెచ్ అంటే మధ్యప్రదేశ్, అలాగే జేహెచ్ అంటే జార్ఖండ్, అలాగే మనకి యూపీ అంటే ఉత్తరప్రదేశ్, ఇలా మనకు ఉంటాయి. కాకపోతే కొన్ని స్టేట్స్ వరకు మాత్రం మనకి ఇవ్వటం అయితే జరుగుతుంది. కాకపోతే ఓవరాల్ గా మీకు చాలా క్లియర్ గా చెప్తాను, ఒకసారి చూడండి. సో అదర్ స్టేట్ కేటగిరీలో మనకి ఎప్పుడైనా సీట్ రావాలనుకున్నట్లయితే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 250 మార్కులు దాటి రావాలండి. బట్ కోరుకొండ దగ్గరికి వచ్చేటప్పటికి అదర్ స్టేట్ లో ఉండే స్టూడెంట్స్ కూడా కోరుకొండలో జాయిన్ అవ్వడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే అదర్ స్టేట్ కేటగిరీలోనే మనకి సో ఇప్పుడు కట్ ఆఫ్ మార్క్స్ అనేది అరౌండ్ 260 దాటే ఉంది, కానీ 260 లోపు లేదనమాట. బట్ ఈ ఇయర్ మనకి తెలంగాణ పిల్లలకు కూడా మనకి హోమ్ స్టేట్ కేటగిరీ లేదు కాబట్టి ఈ అదర్ స్టేట్ కేటగిరీలో కూడా కోరుకొండలో సీట్ రావాలంటే 270 మార్కులు దాటి వస్తాయి, కానీ మీకు సీట్ వచ్చే అవకాశం అనేది చాలా తక్కువ. ఓకేనా. సో ఎవరు తెలంగాణలో ఉండే స్టూడెంట్స్ మీకు చెప్తున్నాను, సో అదర్ స్టేట్ వాళ్ళకి కాస్త తగ్గే అవకాశం అనేది ఉంటుంది, కానీ తెలంగాణ విద్యార్థులకి మాత్రం మనకి ఏంటంటే 270 మార్క్స్ వచ్చినా సరే దాటి వచ్చినా సరే సీట్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో కోరుకొండలో మనకి సీట్స్ వచ్చే అవకాశం అనేది చాలా కష్టం అనమాట. సో చాలా మంది అడుగుతున్నారు మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, వస్తుందని చెప్పి. చాలా క్లియర్గా చెప్తున్నానండి, 270 మార్కులు తక్కువ వచ్చాయంటే మాత్రం తెలంగాణ విద్యార్థులు కోరుకొండలో రాదు. ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే కల్కిరికి సంబంధించి ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. సో కోరుకొండతో పోల్చుకున్నట్లయితే కల్కిరికి మనకి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ఓకేనా. సో దాని ద్వారా ఏంటంటే మనకి సో కట్ ఆఫ్ మార్క్స్ అనేవి కాస్త తగ్గుతాయి. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ డౌట్స్ చాలా మంది అడుగుతారు, సార్ కోరుకొండ బాగుంటుందా కల్కిరి బాగుంటుందా అనేసి. రెండు కూడా గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ అనండి, రెండు కూడా చాలా బాగుంటాయి. కమింగ్ టు కోరుకొండతో కల్కిరి పోల్చుకున్నట్లయితే కోరుకొండ అంత గొప్పగా అయితే కల్కిరి ఉండదు. ఓకేనా. సో దానివల్ల ఈ విషయం తెలిసి దీనికి తక్కువ మంది పోటీ పడుతుంటారు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎస్సీ వాళ్ళకి 247, ఎస్టీ వాళ్ళకి 238. సో అక్కడ ఏ విధంగా ఉందో సో అప్రాక్సిమేట్ దగ్గర మార్క్స్ ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి 253, డిఫెన్స్ వాళ్ళకి 245, జనరల్ వాళ్ళకి 258. నెక్స్ట్ ఇప్పుడు మనకి గర్ల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మార్క్స్ చూడండి తగ్గాయి. 236 ఎస్సీ, 249 ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి 272, డిఫెన్స్ వాళ్ళకి 220, జనరల్ కేటగిరీ 1 వాళ్ళకి 277 మార్క్స్ వచ్చిన వాళ్ళకి వచ్చాయి. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే పిల్లలకి సో కల్కిరికి అనేది హోమ్ స్టేట్ అనేది అవుతుంది.
ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సో కల్కిరికి ఇంతకు ముందు తెలంగాణ నుంచి చాలా మంది పిల్లలు వెళ్ళేవారు. సో ఇప్పుడు తెలంగాణ నుంచి వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటది కాబట్టి ఓవరాల్ గా మన పిల్లలు మాత్రమే సో కల్కిరికి కూడా వెళ్తారు కాబట్టి మీకు 250 మార్క్స్ కన్నా దాటి వచ్చినట్లయితే ఓకేనా, సో మీరు ఏ కేటగిరీ అయినా సరే సో 250 కన్నా మార్క్స్ దాటి వచ్చినట్లయితే కల్కిరిలో మాక్సిమం సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. కోరుకొండలో మీకు ఆ ఛాన్స్ అనేది ఉండకపోవచ్చు, కానీ కల్కిరిలో మీకు 250 మార్క్స్ కన్నా దాటి వచ్చాయన్నట్లయితే సో మాక్సిమం మీకు ఏమవుతుంది, సో కల్కిరిలో హోమ్ స్టేట్లో మన స్టేట్లోనే సో సీట్ వస్తుంది అనమాట. సో మీరు ఆ స్కూల్లో జాయిన్ అవ్వాలా లేదా అనేది మీ యొక్క నిర్ణయం. లేదు సార్ అక్కడ మేము జాయిన్ అవ్వము, అదర్ స్టేట్లో ఇంకాస్త మంచి స్కూల్స్ చూసుకుంటాము, మాకు డిస్టెన్స్ అయినా పర్వాలేదు అన్నట్లయితే నెక్స్ట్ వీడియోలో సో వాటికి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ కూడా మేము క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. మళ్ళీ జాగ్రత్తగా చెప్తున్నానండి, తెలంగాణ విద్యార్థులకి హోమ్ స్టేట్ కేటగిరీ పోయింది. దీని కారణంగా సో ఆంధ్రప్రదేశ్లో ఉండే ఏవైతే సైనిక్ స్కూల్స్లో కోరుకొండలో మీరు సీట్ సంపాదించాలంటే 270 మార్కులు దాటి వచ్చినా సరే సో కష్టంగానే ఉంటుంది ఈ ఇయర్ అయితే మాత్రం. అలాగే మనం కల్కిరిలో మనం చూస్ చేసుకొని అక్కడ మనం జాయిన్ అవుదామన్నా సరే ఇక్కడ అదర్ స్టేట్ కేటగిరీలో మనకి కల్కిరిలో కూడా మార్క్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి ఇక్కడ మీరు చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. తెలంగాణ విద్యార్థులకు కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మీకు ఇక్కడ 265 ఆ మార్క్స్ దాటి వచ్చినట్లయితే కల్కిరిలో సీట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది, లేకపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది అనమాట. సో ఆంధ్రప్రదేశ్లో ఉండే 2 సైనిక్ స్కూల్ సంబంధించి తెలంగాణ విద్యార్థులు అలాగా ఆంధ్రప్రదేశ్లో ఉండే విద్యార్థులు అలాగా అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇప్పుడు కమింగ్ టు మనం ఆంధ్రప్రదేశ్లో ఉండే విద్యార్థులు మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, విశాఖపట్నం, అలాగే సో విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, సో ఈ డిస్ట్రిక్ట్స్ దగ్గరలో ఉండే ఇప్పుడు కొత్తగా ఏర్పడే జిల్లాలు ఏవైతే ఉన్నాయో మీరు అంటే ఉత్తరాంధ్రలో ఉండే పిల్లలు ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే సో కోరుకొండ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఒరిస్సాలో ఉండే 2 స్కూల్స్, అలాగే మనం చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్లో ఒక స్కూల్ అనేది ఉంది. సో వీటి కొద్దిగా మనం ఎక్కువగా చూస్తుంటాం అనమాట. అదర్వైజ్ మనం కేరళ, కర్ణాటక తర్వాత అటువైపు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు రాయలసీమలో ఉండే పిల్లలకి సో తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర అనేది చూస్తారు. అలాగే తెలంగాణలో ఉండే పిల్లలు మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, అలాగే పైన మనం చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్, ఈ స్టేట్స్లో ఉండే స్కూల్స్ గురించి ఎక్కువగా ఎదురు చూస్తుంటారు కాబట్టి ఆ స్కూల్స్ గురించి కూడా నెక్స్ట్ వచ్చే వీడియోలో కట్ ఆఫ్ మార్క్స్ అనేవి మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే.